హలో అందరికీ ఈరోజైతే మనం వంట చేసుకుంటూ మాట్లాడుకుందాము. ఇక నేను వంట గురించి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయను, మీరు వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే నా వాయిస్ని కూడా భరించండి, కొంచెం కోల్డ్ అయిందనమాట. అయితే ఈరోజు నేను కొంచెం ఎర్లీగా లేచాను, టిఫిన్ చేద్దామని. టిఫిన్, చట్నీ, ఇంకా కర్రీ ఇవన్నీ చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా. ఇంకా ముందే నాది 2 బర్నర్ స్టవ్ అనేసి కొంచెం ఎర్లీగా లేచాను. ఎర్లీగా లేచినందుకు చుక్కలు కనిపించాయండి బాబు. ఫుల్ అంటే ఫుల్ చలేస్తుంది, చేతులు కాళ్ళు ఫ్రీజ్ అయిపోతున్నాయి అనమాట ఈ చలికి. అది కాకుండా ఈ చలికాలం ఏంటో నైట్ అంతా తొందర నిద్ర పట్టదు, కానీ పొద్దున మాత్రం మంచి స్లీప్ వస్తుంటుంది. ఇంకా అస్సలు లెగాలనిపించదు అనమాట. మనం 7కి లేచినా మబ్బు మబ్బుగానే ఉంటుంది అనమాట. అండ్ మనమే ఇక్కడ ఇలా ఉంటే సిటీలో ఉన్న వాళ్ళము, మరి ఊర్లో ఉన్న వాళ్ళు ఈ చలిని ఎలా భరిస్తున్నారో ఏంటో. ముందే ఊర్లో హౌసెస్ అన్నీ ఇండివిజువల్గా ఉంటాయి కదా, ఇంకా పచ్చని పొలాలు, చెట్లు ఎక్కువ ఉంటాయి, కొండలు కూడా ఎక్కువ ఉంటాయి కదా. చలికి ఎలా భరిస్తున్నారో ఏమో అసలు ఊర్లో ఉన్నవాళ్ళు. మనకేమో సిటీలో కొంచెం ఇల్లులన్నీ దగ్గరగా ఉంటాయి, కొంచెం వెహికల్ వేడి వల్ల కూడా కొంచెం మనకి ఎచ్చగా ఉంటుంది. అండ్ మనమే ఇలా ఉంటే ఇంకా బార్డర్లో ఉన్న సోల్జర్స్ ఏంటో అసలు, వాళ్ళ గురించి ఇంకా చెప్పనక్కర్లేదు. సో వాళ్ళ కోసం ఒక లైక్ అన్నా వేసుకోండి. అండ్ ఇక్కడైతే నా వంటలన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా సపరేట్ కర్రీ ఎందుకు అనేసి నేను ఇడ్లీలోకి అన్నంలోకి పప్పు చేసేసాను. అండ్ ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది, అండ్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా పాలన్నమాట. అంతే, బాయ్ బాయ్.